దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ ఇస్తున్నాను వందనాలు తెలియపరుస్తున్నాను. మనం చదువుకున్నటువంటి వారంలో ఆదికాండము ఈ 4వ అధ్యాయము వాడు పాపం చేసిన తర్వాత దేవుడు వాళ్ళని ఏం చేశాడు? అందులో నుంచి వెళ్ళగొట్టేసి, ఎందుకంటే ఆ తోటలోనే మంచి చెట్లు వృక్షమించే ఫలం ఉంది, దాంట్లోనే జీవవృక్షం కూడా ఉంది. ఆ జీవవృక్ష ఫలాలు తిని ఆ పాపంతో ఎలకాలం జీవిస్తారని ఆ తోటలోకి ప్రవేశించకుండా అగ్ని జ్వాలలు, కట్ల జ్వాలలు, ఎలుకలను కావలు చేశారు. ఆ తోటలోంచి బయటకు వచ్చేసారు. అప్పుడు కష్టాలు ప్రారంభమైంది. అంతవరకు ఎంతో హాయిగా ఆ తోటలో ఫలాలను తింటూ సుఖంగా జీవనాన్ని గడిపేటటువంటి ఈ ఆది మానవుడు ఇప్పుడు బయటకు వచ్చేసి, నువ్వు సేద్యం చేసుకోకు, కష్టపడి చంపవచ్చు, నీ భార్యని బ్రతికించుకో, నువ్వు నేల నుంచి తీయబడ్డావు కాబట్టి, నువ్వు మట్టే కాబట్టి తిరిగి నువ్వు మట్టిలోకి మట్టి అయిపోదు అని వాళ్ళని చెప్పించి బయటకు వచ్చేసారు. అప్పుడు శ్రమలు స్టార్ట్ అయింది. వాళ్ళు కష్టం చేయడము, సేద్యం చేయడము, అది కూడా ఆ భూమి నిస్సారం పోవడము. అంతేకాదు ఆ భూమిలో గచ్చ చెట్లు, ముళ్ళ చెట్లు, తుప్పలు అన్ని మలవడము, సేద్యానికి అనుకూలంగా లేనటువంటి ఆ భూమిని వీళ్ళే కష్టపడి కొన్ని కొట్లు, కొన్ని చెట్లు నరుక్కొని సేద్యం చేస్తూ ఉన్నారు. ఏదైతే వాళ్ళకి కష్టాలు ప్రారంభమైనవి. భయము, దిగులు, విచారాలు అప్పుడే ప్రారంభమయ్యాయి కదా. అప్పుడు దాకా దిగులు విచారాలు లేవు, భయం లేదు. వాడు అసలు ఆ మహిమలో దేవునితో ఉన్న మహిమతో వాళ్ళు కూడా మహిమలో ఉన్నారు, సిద్ధి అనుకుండా ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకి అన్నీ తెలిసిపోయింది. దేవుడు వాళ్ళ దిగుబడులుగా ఉండడం చూడలేక ఆయన ఒక గొర్రె పిల్లను చంపి ఆ గొర్రె పిల్లల చర్మాన్ని తీసి చొక్కాయిగా చేసి వీళ్ళిద్దరిని తొలగించాడు. ఆ ఉదించబడిన గొర్రె పిల్లే మొట్టమొదటిలో వీళ్ళ యొక్క అవమానాన్ని తప్పడానికి ఉదించబడిన గొర్రె పిల్లే మొట్టమొదటిలోనే గొర్రె పిల్ల చంపబడింది. ఆ గొర్రె పిల్లే ప్రభువు యేసు. లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా యేసుక్రీస్తు లోకానికి వచ్చి అందరి పాపాల కోసం వధించబడ్డాడు. ఆనాడు ఆదాము అవ్వల యొక్క అవమానాన్ని కప్పడానికి గొర్రెపిల్ల వధించబడి చర్మం చొక్కాయి చేసి వాళ్ళు వచ్చాడు. కానీ ఇప్పుడు సకల మానవుల పాపాలను మోసుకొని పాప పరిహారంగా సిలువలో మరణించడానికి, మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగించడానికి ఆయన సిలువలో మరణించాడు. అందుబట్టే బాప్తిస్మం నుంచి యోహాను ఏమని చెప్పాడు? యేసు ప్రభు బాప్తిస్మం తీసుకోవడానికి ఆ బాప్తిస్మం నుంచి యోహాను దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యోహాను పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచిస్తున్నాడు. ఏమని? ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు గొర్రెపిల్ల సకల మానవుల కొరకు వధించబడింది. ఆనాడు ఆదాము అవ్వల కొరకు వధించబడింది. కాలం సంపూర్ణమైనప్పుడు సకల మానవుల కొరకు వధించబడినాడు యేసుక్రీస్తు. ఇదంతా ఆది కాండంలోనే ప్రారంభమైంది. ఈ గొర్రెపిల్ల
పాపము, ఈ పాపం ప్రాయచిత్తంగా గొర్రెపిల్ల వదిలించబడటము, అది జగత్ పునాది వేసినప్పుడే జరిగిన పని ఇది. అయితే ఇక్కడ ఆ పాపము ఎదుగుతా ఉంది. ఇప్పుడు పాపము పరిపక్వమై మరణమును కలుగును. పాపము అప్పటాంచి వాళ్ళలో డెవలప్ అవుతా ఉంది. ఇంకా మరణం ఎవరు రాలా, ఇవ్వ మరణం ఇప్పుడు వచ్చింది. వారు ఇద్దరు పిల్లలు కన్నారు. ఆదామామలో తోటలోకి నెట్టివేయబడి, వాళ్ళలో ఒకరి పేరు కయ్యను, రెండో వారి పేరు ఏబేలు. అయితే ఏబేలు గొర్రెల కాపరి, కయ్యను వ్యవసాయం చేసేవాడు, పొలం పని చేసేవాడు. ఇతడు పొలం పని చేసి వాళ్ళ నాయనతో కూడా భూమిని పండిస్తున్నాడు. ఇతడు గొర్రెలను, ఎడ్లను, మేకల్ని, ఈ గొర్రెల కాపరిగా రెండో కుమారుడు. ఇద్దరు కుమారుడు అన్నదమ్ములే. కానీ అప్పటికి పాపం పెరుగుతూ ఉంది. ఇంకా మరణం ఎవరు రాలా, కానీ పాపం పరిపక్వం అయితేనే మరణం వచ్చేది. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళలో పెద్దవాడికి ద్వేషం కలిగింది, అసూయ కలిగింది. ఎందుకని కలిగింది? వాళ్ళిద్దరూ దేవుని సన్నిధికి వాళ్ళ పంటల్లో నుంచి ఆయన సన్నిధికి తీసుకుని పోయారంటారు కానుకలు. పెద్దవాడు కొంతకాలమైన కూడా వచ్చిన కొంతకాలమైన తరువాత కయ్యను పొలం పంటలో యెహోవాకు అర్పణగా తీసుకుపోయాడు. ఏబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో గొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. అయితే యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనికి మిగులు కోపం వచ్చి తన ముఖాన్ని చిన్నపుచ్చుకున్నాడు. అప్పుడు యెహోవా అన్నాడు, నువ్వు కోపించుడయ్యారా, ముఖం చిన్నపుచ్చుకున్నావేమి? నువ్వు సత్క్రియ చేసిన ఎడలా తలెత్తుకోవా, సత్క్రియ చేయకపోతే వాటిలో పాపం కొంచెం ఉంటుంది, నీ ఎడల దానికి వాంచగలగద్ది, నువ్వు దాన్ని ఏస్తావు. పరిపక్వం అవుతుంది పాపం. కానీ అక్కడ వాక్యం ఏంటంటే కయ్యను అతని అర్పణను ప్రభు ఏం చేయలేదు, లక్ష్య పెట్టలేదు, అంగీకరించలేదు. కానీ ఏబేలును అతని అర్పణను యెహోవా లక్ష్య పెట్టెను. ఎందుకని? ఇద్దరు అన్నదమ్ములే కదా, ఇద్దరు వాళ్ళకి తగినట్టుగా అతని పొలం ఇచ్చాడు. ఆ పొలం అంతా పండించుకొని కాలు తీసుకుపోయాడు ప్రథమ ఫలం. అయితే ఇక్కడ ప్రథమ ఫలం నుంచి రాయబడ కయ్యనుకు మాత్రం అతడు ఏం తీసుకుపోయాట, అతడు కొంతకాలమైన తరువాత కయ్యను పొలము పంటలో కొంత తీసుకొని పోయాను. తీసుకుంటా ఏదో ఇష్టమైన పంట, అది తెలుస్తుంది కాదు. మళ్ళా అదే అశ్రద్ధ. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని సన్నిధిలో మనం దేవుని కార్యాలు చేసేటప్పుడు కొన్ని వారం కూడా చెప్పుకుంటాం. అశ్రద్ధ. ఇంత శ్రద్ధాభక్తులు మాయగా కనపరిస్తే నీకేం కావాలని అంటాడు. ఆయన అశ్రద్ధగా ప్రవర్తిస్తే ఇదిగో మనం లక్ష్య పెట్టడం, మన అర్పణను మనలను తోసి పారేస్తాడు. ఇప్పుడు కయ్యను అర్పించిన అర్పణను తోసి పారేస్తాడు. ఎందుకని తోసి పారేస్తాడు? అక్కడ దేవుడు అన్ని గమనిస్తున్నాడు అనమాట. శ్రద్ధగా తీసుకురాలా ముందు. పైగా తొలిసూరిపోయిన పంట, ఆ ప్రథమ ఫలములు, ఆ తొలి ఫలము నా దేవుడు నాకు ఇచ్చినాడు, దాన్ని నేను దేవుడు ఇవ్వాలా అన్నటువంటి ఆ యొక్క శ్రద్ధ కూడా లేదు.
ఇచ్చాడు, పండింది. ఏదో కొంత దేవుడికి ఇప్పుకుంటే బాగుండదులే, ఏదో మనం చేద్దాం అన్నట్టుగా తీసుకొచ్చి ఆ పంటలో కొంత భాగం తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టాడు. నిర్లక్ష్యము, శ్రద్ధ అనేది అతనిలో కనబడటం. ఏదైతే లేదు దేవుడు ఇచ్చిన దేవునికి కదా, కానీ దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి, దేవునికి తొలి స్థానం ఇవ్వాలి, దేవునికి తొలి భాగం ఇవ్వాలి అన్నటువంటి ఆశ ఎవరిలో వచ్చింది? ఇదిగో తన తమ్ముడైన హేబేల్లో వచ్చింది. కానీ గొర్రెలన్నీ ఆయనేమీ ఎక్కువ కాదు. భూమి పంట, వరి, గోధుమలని, కూరగాయలని ఆయనకేమి లెక్కేం కాదు, రెండు ఒకటే. అయితే వాళ్ళు అర్పించిన అర్పణలో ఉన్నటువంటి తేడా చూసి ప్రభు వాడు పెద్దవాడి యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు, చిన్నవాడి యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు. ఎందుకనంటే తన యొక్క గొర్రెలలో నుంచి తొలిచూలివి అన్నాడు. చెప్పారు చదవండి మాటని. చూడు, తొలిచూలి ఏం పుడుతున్నాయో దాన్ని గుర్తుపెట్టుకున్నాడు. వాటిలో మళ్ళా కొవ్వినివి, బక్కయి, చిక్కిడి, పుట్టి, గుడ్డి అవి కాదు, కొవ్వినివి, కలిసినవి, బలంగా ఉండేవి. అందులో మళ్ళా తొలిచూలు పుట్టినవి. మొట్టమొదటి పుట్టింది తన గొర్రెలకు. ఇది దేవుడిది. ఇతను కూడా పాదులో కూరగాయలు వేసాడు అనుకోండి, తులసూరు సొరకాయ కాసింది అనుకున్నాం. ఈ తులసూరు కాయ ఎవరికని చెప్పాలి, అతను కయ్యను దేవుడికని చెప్పాలి. అది చెప్పలే ఈడతను. అట్లా ఆ తొలిచూలు అనే దాన్ని గుర్తుపెట్టుకొని హేబేలు అందులో మళ్ళా దేవునికి ఇచ్చే వాటిల్లో పుట్టి గుడ్డి కాకుండా, బలహీనమే కాకుండా, బక్క చిక్కినవి కాకుండా కొవ్విన వాటిని తెచ్చి నా దేవునికి శ్రేష్టమైన, నాకు ఇచ్చిన దాంట్లో నుంచి శ్రేష్టమైన భాగాన్ని దేవునికి ఇవ్వాలా. ఇదే ప్రియులారా అతన్ని ముందు పెట్టింది. ఆ తమ్ముడు ముందున్నాడు ఇప్పుడు దేవుని దగ్గర. ముందుకు వచ్చినాడు ఎవరు? కయ్యనే. మొట్టమొదటి ఫలాలు ఇచ్చింది ఎవరు ఇక్కడ? కానీ ఇప్పుడు అర్పణ విషయంలోకి వచ్చి తన మనసులో ఉన్నటువంటి అర్పణ ఆనాడు పేదరాలు అందరికంటే 2 కాసులు ఇచ్చిందంట. అప్పుడు ప్రభు అన్నాడు, అందరికంటే ముందుగా ఆమె పేరు చెప్పి ఈమె అందరికంటే ఎక్కువ ఇచ్చిందని చెప్పాడు. ఎందుకని చెప్పాడు? 2 కాసులు ఎక్కువే కాదు కదా. ఆమె జీవనమంతయు దేవునికి ప్రీతిపూర్వకంగా, సంతోషంగా, అయ్యా నా దగ్గర ఇదే ఉండేది, నాకు రేపు లేదు, నాకు అవసరం లేదు, నువ్వు చూసుకుంటావు నా సంగతి, ఇది నా దగ్గర ఉన్నంత నీదే అని చెప్పి చేశాడు. ఇతడు కూడా శ్రేష్టమైనది, తొలిచూలివి దేవుని దగ్గర పెట్టాడు. దేవుడు పేరు అర్పణ అంగీకరించినాడు. దేవుని కొరకు మనము శ్రద్ధాభక్తులతో జీవించాలి. కానీ మన క్రియలు, మన కార్యాలు సక్రియ, నువ్వు సక్రియ చేస్తే తలెత్తుకోవా అన్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే నేను నీ అప్పుడు నాకు అవసరం లేదు, ఈ హేబేలు నీ తమ్ముడు అప్పుడు నాకు కావాలా అని అన్నప్పుడు అతనికి చాలా కోపం వచ్చిందంట. ఎవరికి? కయ్యకు కోపం వచ్చింది. కోపం మనం చెప్పుకున్నాం కదా, చూడండి, కోపం వస్తే ఏమైపోద్దంట, ముఖం చిన్నపోతుంది. ముఖం ఏమవుద్ది? చిన్నపోతుంది. ముఖంలో ఏమైపోద్ది? ముఖంలో ఉన్న అందం అంతా చెడిపోద్ది, వికారం అయిపోద్ది. ఎంత బాగా సిద్ధపడ్డా కూడా కోపం వచ్చినప్పటికీ ఆ ముఖం ఏమైపోద్ది? వికారం అయిపోద్ది. ఇక్కడ కూడా ఇతర ముఖం ఏమైపోయింది? చిన్నపోయింది. సంతోషంగా పోయి హ్యాపీగా ఉండేవాడు, నువ్వు అవసరం లేదు, నీ అవసరం నువ్వు వద్దు, నీ అర్పణ వద్దు అని చెప్పేటప్పటికి
ఇతడు ముఖము ఎంత అయిపోయింది, ముఖం మార్చుకుంటున్నాడు, ముఖం ఎక్కువ అయిపోయింది. అందుబట్టి కోపం పడుతుంది. కోపంతో మన అన్నం చెడిపోతుంది, మన యొక్క ఆలోచనలు తారుమారవుతాయి. అందుబట్టి మనం ప్రశాంతంగా ఉండాలంటే మనకు శాంతంగా కానీ ఈసారి దేవుడు నన్ను మెచ్చుకోలేదు, ఈసారి ఎందుకు మెచ్చుకోవడం చూద్దాం అని చెప్పి మళ్ళీ రెండోసారి ప్రయత్నం చేసి ఉంటే ముందు వచ్చిండే వాడి పాపం దానికి ఇతడు ఆ ప్రయత్నం చేయగా దాంతో కూడా ఇంకా కోపంతో కూడా ఆ తమ్ముడిని చూసినప్పుడల్లా వీటికి ఒకలాంటి వేషం తగిలిపోతాం. రే ఈయన మెచ్చుకున్నాడు, నన్ను మెచ్చుకోలేదు, ఈయన ఎంతైనా కాజేయాలా అనే ప్లానే. కానీ వీడికంటే గొప్పవాడిగా ఇంకొక రెండోసారి రుజువు చేసుకుంటానన్న మాట రాకుండా అంటే ఆ కోపంలో ఆలోచన కట్టడం. కాబట్టి మనం దేవుడికి ప్రథమ ఫలం, ఈ పూజలందరిలో మనం దేవుడు ప్రథమ ఫలం ఎంచుకున్నాడు. మనం కూడా దేవుడికి ప్రథమ ఫలములుగానే తొలుసు సంతానం జ్యేష్ఠ కుమారులుగా దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. కాబట్టి మనము ఆయనకు ప్రతి విషయంలో మొదటి స్థానం ఇవ్వాలి. అదే శ్రద్ధాభక్తులతో చేసేవాడికి నీకేం కావాలో తోడ్పడ్డాడు. అశ్రద్ధగా చేసేవాడికి అయ్యా నువ్వు వద్దు, నీ కానుకలు వద్దు, నువ్వు రాను వద్దు, నువ్వు వచ్చినా నీకేం పద్యం లేదని చెప్పేసి ఆనందంగా. కాబట్టి మీరు దేవుని కార్యాలు చేస్తూ ఉన్నారు, ఎంత శ్రద్ధగా చేస్తున్నారో నాకు తెలియదు. నేను 8 గంటలని చెప్పిన కొంతమంది వచ్చినారు, వీళ్ళలో కూడా కొంతమంది వెనపడేసారు. మేమే లేట్ అనుకున్నాం, మాకంటే లేట్గా ఎంతమంది వచ్చారు, మాకంటే ముందుగా కొద్దిమంది పెట్టించారు. దేవుని కార్యం దేవుడు ఆశించాలంటే మనకు శ్రద్ధ కావాలి. తొలి ప్రయత్నం దేవుడిగా ఉండాలి. ఈరోజు పాస్టర్ గారు అంటే రోజు చుట్టూ చేసి వచ్చేది ఇంకా యోగాగా కదా వచ్చాను. ఈరోజు చుట్టూ చేసి పోదామని నేను వెనకన పోవచ్చులే మేము అది చేస్తూ ఉండేది. నాకు ఈ ఇడ్లీ పెట్టేది, టిఫిన్ చేసేది లేట్ అయిపోతున్నాను. ఒక ఐడియా చెప్పా, మనం ఇట్లా అశ్రద్ధ చేస్తే దీన్ని బట్టి నేను వెనకబడిపోతుంటాను, నేను కూడా పోవాలి. ఎందుకంటే కూడా మనం ఒక టైం పెట్టుకున్న తర్వాత దేవుడి టైము ఆ టైం ప్రకారం ఉండాలి. లేకపోతే లేట్ అయినందుకు శ్రద్ధ లేనట్టే. మనసులో శ్రద్ధ ఉన్నా కూడా మనం ఫ్రీ దాచున్న దాన్ని మనం చెప్పిన మాట కానీ మనం చేసే పని కానీ కార్యరూపం దాచాలి. అప్పుడు నేను ఒక ఐడియా చెప్పాను, వచ్చే వారం నుంచి అట్ట కాదు, నువ్వు శనివారం నాడే సాంబార్ కాసుకో, రాత్రికి ఫ్రిడ్జ్లో పెట్టుకో, ఉదయాన్ని ఇంట్లో పెట్టుకో. ఈ సాంబారు 5 నిమిషాలు వేడి చేస్తే వేడి అయిపోదు. తినేసి ఆ పాటికి నేను 7 గంటలకు నేను ఇప్పుడు 8 గంటల 8:30 వేడి చేస్తే పోయేదట మనం చేసే కార్యం ఇట్లాంటి కార్యము దేవుని కార్యం. ఈ దేవుని కార్యంలో మా మాటలు వాటిలో మన కడుపు చూసుకుంటా ఉంటే కాదు, ఇవన్నీ చూసుకోవాలి. కానీ ఆ టయానికి ముందే చూసుకోవాలా, లేక ఆ టైం తెప్పించేస్తే ఎంతైనా చేసుకోవాలి. ఆ దేవుని టైంలో వచ్చి మనము అందరూ రుద్దుకోవడము, ఇల్లు చింపుకోవడము, అప్పుడు గొప్పలు మర్చేసుకోవడం, అప్పుడు మనకు సిద్ధపడతా ఉంది. అది దేవునికి శ్రద్ధ కాదు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యం, బద్ధకంగా ఉండేవాడు దరిద్రుడు అవుతాడు. మరి దేవుని విషయాల్లో ఎలా ఉండాలా? ఇతని ఆత్మ లక్ష్య పెట్టాడంటే అప్పుడు శ్రద్ధ తీసుకున్నాడు. ఏమని శ్రద్ధ తీసుకున్నాడు? తొలిచూలివి ఇంకా ఎక్కడంట తొలివినివి. దేవుడు సంతోషపడ్డాడు. ఈ బిడ్డ హృదయంలో నా పట్ల ఎంత ప్రేమ ఉంది, నన్ను ఎంతగా గౌరవిస్తున్నాడు, నా కార్యాన్ని ఎంతగా
శ్రద్ధగా చేస్తున్నాడు. అదే ఆయనకు కావాల్సింది. ఇతడు ఆ తులసిని కొమ్మిని కాకుండా ఏరే వాటిని తీసుకుపోయి అపరిచేరుగా ఉన్నాం. మన మనసులో ఇచ్చిన స్థానాన్ని బట్టి దేవుడు మనల్ని గౌరవిస్తాడు. మన హృదయంలో ఎంత అభిలాష ఉంటుందో, కొంతమంది అభిలాష ఉంటుంది కానీ కార్యాలు చేయలేదు. అది కూడా నన్ను పట్టుకోండి. అభిలాష ఉండాలి, దానికి తగ్గట్టుగా క్రియ కూడా మనం చేయాలి. ఇతడు చేశాడు, అందుబట్టి దేవుడు మెచ్చుకున్నాడు. కానీ కయ్యనికి ఏమొచ్చిందంట? పాపం పరిపాలన ఆపుతా ఉంది. ముందు పాపం బయలుదేరింది, తర్వాత ఏం బయలుదేరింది? అసూయ బయలుదేరింది. ఈ కోపము, అసూయ, ద్వేషము ఆఖరికి ఏమైపోయింది? నరహంతుడుగా మారిపోయినాడు. మన పాపానికి ఒక ఆయన చెప్పాడు, పాపము ఏదంత మనలో ఉంటే ఏది ఎంత ఉంటుంది? ఎంత దోమ ఎంత ఉంటుంది చెప్పండి? దోమ చిన్నదే కదా. దోమ అంత పాపం మనలో ఉంటే అది ఏళ్ళంత రంధ్రం చేస్తాను. చిన్నది పోయి ఆఖరికి పాపం ఏమైపోద్ది? డెవలప్ అయిపోయి ఏళ్ళకంత అయిపోద్ది. కాబట్టి ఇక్కడ ఈ పాపం వాళ్ళలో ప్రవేశించి పాపం పోయి, అసూయ, దేశం పోయి ఆఖరికి నరహంతుడు అయిపోయినాడు. తన ఒంటరిగా ఉన్న పొలంలో అటు చూసాడు, ఎవరు లేరు. వెంటనే కమ్మును కొట్టుకొని ఏం చేశాడు? చంపేసి. సరే, చంపేసినాడు. ఏమన్నా పశ్చాత్తాపడ్డా? దేవుడు వచ్చి అడిగిన దాకా చెప్పడంలే. ఒకవేళ వచ్చి అడిగినా కూడా ఏమంటున్నాడు? ఏమన్నా నాకేం తెలుసు, మా తమ్ముడికి వచ్చి నువ్వు మెచ్చుకున్నావు కదా, ఇంకే తెలుసుకుంటా ఏడుండేది, నాకేం తెలుసు, నేనేం కావాలి చెప్పు. నా తమ్ముడు నేను కావాలి పెట్టాను, నన్ను రూల్స్ మాట్లాడుతున్నాడు. ఎంత తిరుగుబాటు చూడండి దేవుడి మీద. చేసింది ఆ శ్రద్ధ. మెచ్చుకుంటే పశ్చాత్తాపడి తీసేసినప్పుడు మళ్ళా క్షమించు ప్రభావ, నేను చేసిన పొరపాటు నా తమ్ముడు కంటే ఇదిగో నీకు ఇస్తాను, మళ్ళీ ఈసారి నన్ను సిద్ధపరచుకో అని దేవునికి సమర్పించుకోవాల్సింది పోయి ఇక్కడ దేవునితో వాదులాడుతున్నాడు. ఏమి నన్ను కాపలా పెట్టావా చెప్పు. కాబట్టి నువ్వు దేశ దిమ్మలపై దిగులు పడుచు, భూమి మీద దేశ సంచారం, దేశ దిమ్మలపై పో అని చెప్పేసి ఆయన శాపం పెట్టాడు. దేవుని కార్యాలు సరిగా చేయకపోయినా, దేవునితో వాదులాడినా, దేవుని మీద శ్రద్ధాభక్తి లేకపోయినా మనకు శాపగ్రస్తమైన జీవితం కానీ మన జీవితం రాదు. మనం ఎందుకు శపించబడాలి చెప్పండి? శ్రద్ధగా దేవుని ప్రేమిద్దాం, దేవుని కార్యాలు చేద్దాం, దేవుని కనుపించుకున్నాం. దేవుడు ఆశీర్వదించే ఆశీర్వాదం. దీని గురించి ఒకటో యోహాను పత్రిక మాట చెప్పాడు. 3:10 ఒకటో యోహాను పత్రిక 3:10. దీనిని బట్టి దేవుని పిల్లలెవరు, అపవాది పిల్లలెవరు తేటపడును. నీతిని జరిగించు ప్రతివాడు మన సహోదరుని ప్రేమించి, మన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కాదు. మనము ఒకరినొకడు ప్రేమించవలన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపేశాడు. వాడు అతను ఎందుకు చెప్పినాడు? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండను కదా, కనుకనే కదా అతను చంపేసింది. తన క్రియలు దుష్ట క్రియలు, చెడ్డవి. కానీ తన తమ్ముడి క్రియలు ఎలాంటి అంట? నీతి క్రియలు, దేవునికి ఇష్టమైనవి. అందుబట్టి ఈ చెడ్డ గుణం కలిగిన వాడు, నీతిగా ఉండేవాడు ఏం చేశాడు? చంపేశాడు. కాబట్టి మనం ఎవరిని పోలి ఉండకూడదు, కయ్యను వంటి వారమై ఉండరాదు.
మనం ఎవరిని హేబేలులాగా మనం ఉండాలి. తన సహోదరుని ప్రేమించి గౌరవించేవాడు మంచివాడు, తన సహోదరుని ద్వేషించేవాడు. ఒకవేళ కయ్యంలాగా వాళ్ళ తమ్ముడిని చంపకపోవచ్చు, ఆ తమ్ముడిని చంపినట్టే మనము ఇతరుని హత్య చేయకపోవచ్చు. దాని కింద అంటాడు, అమ్మా 14 వచ్చింది చదవండి. మనము సహోదరులను ప్రేమించుతున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమును నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉన్నదని మీరు ఎరుగుదురు. సహోదరులను ద్వేషించడం, వాళ్ళంటే ఎత్తుకున్నా వాళ్ళతో పలుకున్నా ఉండడం, వాళ్ళు ఏమంటాడో తప్పులు పట్టుకోవడం. మన సహోదరుడు ప్రభువు నమ్ముకున్న బిడ్డ మనలాంటి వాడే. నిన్ను వల్ల నీ సహోదరుని ప్రేమించమని దేవుని ఆజ్ఞించాడు. కానీ ఈ రోజుల్లో క్రైస్తవులకి ఎక్కువ ద్వేషాలు ఉన్నాయి. ఆయన ఏం చెప్పారు? మనం కయ్యను వంటి వారిని కయ్యను శరీరంగా చంపేశాడు. ఈనాడు క్రైస్తవ బిడ్డలు ద్వేషం పెట్టుకొని వాళ్ళ మీద పగ సాధిస్తా, వాళ్ళు చెడిపోవాలా, వాళ్ళు నాశనమైపోవాలా అనేటువంటి మనస్తత్వంతో కొంతమంది ఉన్నారు. అటువంటి వాళ్ళు ద్వేషం పెట్టుకున్నప్పుడు వాళ్ళతో పలకకుండా జీవితకాలం వాళ్ళ ఇంటికి పోకుండా వాళ్ళని మంచిగా వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా ఉండడమే పాపం. అది కూడా ఒక నరహత్యే. మనం నరహత్య చేయలేదనుకోవచ్చు. ఒకరి మీద మనకు ద్వేషము అసూయ ఉండిందంటే, ఒకరి మీద మనకు కోపం ఉండి ఆ కోపంతో సాగిస్తున్నామంటే దానికి బదులుగా మనం వాళ్ళని చంపినట్టే లెక్క. ఒక స్త్రీని మోహపు చూస్తేనే ఆమెకు విచారణ చేసినాడన్నాడు ప్రభు. అది కొట్టాడే. తన సహోదరుని ద్వేషించేవాడు, తన సహోదరుని మీద నిందలు మోపేవాడు, తన సహోదరుడు అంటే ఎత్తినవాడు. అసలు ఆ పేరు నాకు ఇవ్వకండి, అక్కడ మాట అక్కడ ఎత్తబాకండి సార్, పడితే అక్కడ ఎత్తబాక, ఆ పేరు అక్కడ ఎత్తబాక అంటారు. ఎంత ద్వేషం ఉంటే అంటారు మాట. అక్కడ ద్వేషం ఉంటే ఎత్తున్నాం కూడా అని చెప్పినట్టే. ఒకవేళ ఏదైనా ద్వేషం ఉంటే పోయి కలపచ్చు. ఎందుకంటే ప్రభు అందరినీ క్షమించినాడు, పాపుల్ని క్షమించినాడు, నీతిమంతుల్ని క్షమించినాడు. మన ప్రభు చెప్పాడు, మీరు ఒకరినొకరు క్షమించుకోవాలి. ఏదైనా అపకారం కీడు మీకు చేసినట్టు అనిపిస్తే ఆ అపకారం చేసిన వాడిని ఇప్పుడు చూడండి, మన మాటలో ఉద్దేశం చూడండి. కయ్యను చంపినవాడు కయ్యను చెప్పాడు, అయ్యా నా శాపం గొప్పది, నన్ను చూసి ఎవరు చంపేస్తారంటే ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు. కయ్యను చంపిన వాడికి 7 శిక్ష అన్నాడు. కానీ ఇక్కడ లెమెక్ అంటాడు అతని కుమారుడు, ఈ లెమెక్ను చంపిన వాడికి 70 ఏమన్నాడు అక్కడ? ఇది ప్రభు మాట్లాడాడు. ఎక్కడ? పేతురు ఒకప్పుడు వచ్చి, ప్రభా నా సహోదరుడు నా సహోదరుడిని నా పట్ల తప్పు చేశాడు అనుకోండి. నా సహోదరుడు వచ్చి, సహోదరు అంటే ఇంట్లో పుట్టినవాడే కాదు, పొరుగువాడు కూడా. ఎవడైనా అతడు నా పట్ల పాపం చేస్తే, అపరాధం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి వాడిని? 7 మార్లు మటుగా అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, 7 మాటల మట్టుకే కాదు, 77 ఏళ్ళ మటుకు క్షమించమన్నాడు. ఆ మాటే ప్రభు ఎత్తి చెప్పింది. కయ్యను చంపిన వాడికి 7 శిక్ష అయితే, లెమెకును చంపిన వాడికి 77 శిక్ష. కాబట్టి తన సహోదరుని ప్రేమించలేని వాడికి 7 కాదు 77 కూడా శిక్ష. మరి తన సహోదరుని క్షమించిన వారికి 7 మటుకే కాదు 77 మటుకు కూడా క్షమాపణ. కాబట్టి మనము ఎవరి మీద ద్వేషం లేకుండా, ఒకవేళ కోపం ఉంటుంది ఎందుకంటే మనం కీడు చేశారు, మన మీద అబద్ధాలు చెప్పారు, మనం ఏమేమో దుర్భాషలు ఆడారు కానివ్వండి,
సహించుకోండి. నన్ను అన్యాయంగా దుర్భాషలాడారు, నా ఇంట్లో ఏమో చేసినారు, నా మీద కేసులు పెట్టారు, నా మీద అది పెట్టారు, ఇక వాటికి నాకు సంబంధం లేదని మాట మాత్రం ఇప్పుడు అనుకోండి. క్రైస్తవ బిడ్డలు అన్నింటినీ క్షమించుకుంటున్నారు. ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరు కూడా మీ సహోదరులను క్షమించుడి. క్షమాపణ హృదయం కలిగి జీవిస్తేనే మనం దేవుని పెట్టి మన సహోదరుని క్షమించలేని వాడు నరహంతకుడు నిత్య జీవానికి వారసుడు కాదు.